ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. 1 Chronicles 13:14. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. And the ark of the Lord remained with the family of Obed-Edom in his house 3 months. And the Lord blessed the house of Obed-Edom and all that he had. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడినాం కాబట్టి ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ ఆశీర్వాదము అనే మాట మనం చూస్తున్నాం. పిల్లరా, ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉంది. ఆ కుటుంబంలో వారు ఆశీర్వాదం చూస్తున్నారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాల్లో ఉంటే మనం ఆశీర్వాదం చూస్తాం. గల కారణము, ఎప్పుడైతే దేవుని సన్నిధి మన కుటుంబాల్లో ఉంటుందో అందరూ కూడా లోబడతారు, వాక్యానికి తగ్గించుకుంటారు. ప్రేమ సంతోషం కుటుంబాల్లో ఉంటుంది. గల కారణము, దేవుని యొక్క నడిపింపు ద్వారా ప్రతి ఒక్కరు నడిపించబడతారు. ఆ కుటుంబంలో దేవుని యొక్క భయము ఏలుబడి చేస్తుంది. పిల్లరా, ఎలాంటి ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఆ కుటుంబం ఉంటుందండి. కాబట్టి నా ప్రియ సహోదరి, యువతి కాల సమయంలో ఇలాంటి ప్రార్థన బలిపీఠము మన కుటుంబాల్లో ఉంటే గొప్ప మేలు ఆశీర్వాదం మనం చూస్తామండి. కాబట్టి మాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సమేతముగా ప్రార్థన సహవాసం కలిగి ఉండండి. కుటుంబ సమేతముగా ప్రభువునందు ఆనందించండి. కుటుంబ సమేతముగా దేవునిలో వర్ధిల్లండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, కృపగల తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒబేదేదోము కుటుంబంలో ప్రభువా మందసం ఉంది. ఆ కుటుంబం అంతా ఆశీర్వదింపబడాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా బలిపీఠము, ప్రార్థనా సహవాసము, దేవుని భయము, దేవుని సన్నిధి మా కుటుంబాల్లో ఉంటే మేము కూడా ఎలాంటి ఆశీర్వాదం చూస్తాం ప్రభువా. ఈ లోకంలో, ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి శాంతి సమాధానం మీరు మాకు ఇస్తారు. అందుకే మీరు ప్రభువా శాంతికి కర్త, శాంతికి రాజు ప్రభువా. మీరు మా కుటుంబాల్లో ఉంటే మా కుటుంబాలన్నీ కూడా ప్రభువా ఎలాంటి మేలుకరమైనటువంటి జీవితము జీవిస్తారు. ఇలాంటి ఆనందకరమైనటువంటి కుటుంబాలుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ఇది కేవలము మీ వైపు చూసినప్పుడు, మీ యొక్క రక్షణ కార్యం మా జీవితంలో జరిగినప్పుడే ఈ గొప్ప మేలు ఆశీర్వాదం చూస్తాం. అందుకే యేసు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను నా కొరకు మా కొరకు కల్వరిలో చూపెట్టి మమ్మల్ని రక్షించడానికి ప్రభువా, మీ కుమార్తెలుగా చేసుకోవడానికి మీరులాగా త్యాగం చేస్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి వేలాడుచున్నటువంటి యేసు ప్రభువారి వైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో పరుగు పెట్టడానికి సహాయం ఇచ్చేయండి. కుటుంబాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. ఎక్కడ లోటు కలిగి ఉన్నారో ప్రభు అక్కడ సరి చేసుకుని మేలుకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. The blessing of God's presence. When the ark of God stayed in the house of Obed-Edom for 3 months, his entire household was blessed. This shows us the power and impact of God's presence in our lives. When we make room for Him through prayer, worship, and obedience, His blessings overflow into every part of our lives. Let us be like Obed-Edom, welcoming the Lord wholeheartedly, trusting that His presence brings peace, protection, and prosperity. May God bless us all.